చెట్లు నాటినా కూడా మనకు ఇది వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మన టీం ఒక అసెస్మెంట్ చేసింది. ఒక 11 స్పీషీస్ ఆఫ్ టింబర్ ఐడెంటిఫై చేశాము. మనం గనక ఒక పంచాయతీలో 1600 మొక్కలు ఈ టింబర్ స్పీషీస్ ని గనక నాటితే 1600 మొక్కలు 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపల దాదాపు ₹1 కోటి మినిమం రెవెన్యూ వస్తుంది. సో మీరందరూ చేయాల్సింది ఏంటంటే ప్రతి పంచాయతీలో 2000 మొక్కలు నాటడానికి మీరు ప్రణాళిక తీసుకోండి. ఒక 400 మొక్కలు బై మిస్టేక్ అవి సర్వైవ్ అవ్వకపోయినా 1600 మొక్కలు సర్వైవ్ అయ్యి అవి పెద్ద అవుతాయి కనుక వాటి నుంచి మనకి 1 crore రెవెన్యూ అనేది వస్తుంది. అంటే మనం ఈ రోజు వచ్చే రెవెన్యూ మీద ఎంత ఫోకస్ పెడుతున్నామో 10 years తర్వాత మన వల్ల ఎంత రెవెన్యూ వస్తుందో కూడా ఫోకస్ చేద్దామని డిప్యూటీ సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దీంతో పాటు దీనికి కొన్ని గైడ్ లైన్స్ అనేవి ఇవ్వబోతున్నాం. అంటే ఈ యొక్క రిజిస్ట్రీ అనేది మెయింటైన్ చేయాలి, ఈ మొక్కలు నాటిన దాని మీద రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఎవరు అనేది డీటెయిల్ గా గైడ్ లైన్స్ కూడా ఇవ్వబోతున్నాము. ఈ మొక్కలు నర్సరీ అంటే ఫారెస్ట్ గ్రో చేస్తున్న నర్సరీ నుంచి ఇవ్వాలి అని చెప్పేసి డిప్యూటీ సీఎం గారి సమక్షంలో, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి సమక్షంలో నేను, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పిసిసిఎఫ్ గారు ఒక ఎంఓయూ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. సో ఆ ఎంఓయూ ప్రకారం ఏంటి అంటే ఎంజీ నరేగా నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి నర్సరీస్ గ్రో చేయడానికి మనం సపోర్ట్ చేస్తాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ నర్సరీ గ్రో చేసి మనకు కావాల్సిన నేటివ్ టింబర్ స్పీషీస్ ని ప్రతి పంచాయతీకి, అంటే ఇప్పుడు ఈ 2000 ఏదైతే అడిగామో మనకి అవి ఫ్రీగా ఇస్తారు. మనం పంచాయతీలో వీటిని గ్రో చేసి ఫ్యూచర్ లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొన్ని మంత్స్ లో వుడ్ బ్యాంక్స్ పెట్టబోతుంది. ఆ వుడ్ బ్యాంక్స్ కి మనం సప్లై చేస్తాం. ఎట్ కాస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనం ఒక కాస్ట్ అనుకుని సప్లై చేస్తాం అనమాట. సో దీనికి కావాల్సిన డీటెయిల్డ్ ఎంఓయూ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కి మధ్య జరిగింది. సో మీరందరూ ఇమీడియట్ గా చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు సమత చెప్పినట్టు లేఅవుట్స్ లో కామన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేసి కుదిరితే కామన్ ఏరియాస్ లేకపోతే అలాంగ్ ద రోడ్స్ ఈ స్పీషీస్ ని మనం నాటాలి. సో ఈ 13,000 పంచాయతీల్లో 2,000 మొక్కలు నాటడం అనేది టింబర్ స్పీషీస్ అనేది ఈ రైనీ సీజన్ లోనే అయిపోవాలి. కాబట్టి మీరు ఇమీడియట్ గా ప్లాన్ చేసుకొని మీరు ఇది చేయండి. దీనికి డిప్యూటీ సీఎం గారు ఆంధ్రప్రదేశ్ టింబర్ ప్లాంటేషన్ మిషన్ అని చెప్పేసి ఒక పేరు పెట్టి దాని కింద మనం ఇది చేయబోతున్నాము. దీనికి డీటెయిల్ గైడ్ లైన్స్ కూడా ఈ రోజు కానీ రేపు మార్నింగ్ కానీ తెలుగు పదం పెడతాం. దీనికి మన ఇండియన్ ఒక డీటెయిల్ స్కీమ్ పేరు విత్ డీటెయిల్ గైడ్ లైన్స్ అనేది ఇట్ విల్ ఫాలో ఇన్ ఏ డే. ఇంకొకటి మనం చేయాల్సిందే 12 సంవత్సరాల వరకు వెయిట్ చేయకుండా దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ ఎవ్రీ 1.5 ఫ్రూట్ బేరింగ్ 2 years, ఈవెన్ పశుగ్రాసం కూడా వాళ్ళు చేయాలి. పశుగ్రాసం ఆల్రెడీ మనం ఎంజీ నరేగా నుంచి చేసాం కదా. బట్ లెట్ ఇట్ బి సమ్ రెవెన్యూ, అంటే ఎక్స్ప్లోర్ మోర్ రెవెన్యూ జనరేషనల్ అప్రోచ్. ఇప్పుడు ఇందాక చెరువులు అడిగారు. కెన్ యూ గివ్ మీ లిస్ట్ ఆఫ్ థింగ్స్ వేర్ పంచాయత్ కెన్ జనరేట్ ఇన్కమ్? ఇప్పుడు ఈ కమిటీ, ఎంపవర్డ్ కమిటీ ఏదైతే పెట్టారో మ్యాండేట్ ఏంటి అంటే అసలు ఎన్ని రకాలుగా పంచాయతీకి రెవెన్యూస్ రావచ్చు, ఏవే రకాలుగా మనం ట్యాప్ చేయొచ్చు, ఎంత ట్యాప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సార్ మనం కొబ్బరి చెట్లు కనుక కోనసీమలో మొత్తం నాటొచ్చు, ఇన్ని చెట్లు నాటొచ్చు, 3 years తర్వాత ఎవ్రీ ఇయర్ ఇంత రెవెన్యూ వస్తుంది. ఈ డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక డీటెయిల్డ్ అలాగే మీరు బిల్ బోర్డ్స్ ఒకటి, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, బిల్ బోర్డ్స్ అండ్ ఇప్పుడు మీరు చెప్పింది ఫ్రూట్ ప్లాంటేషన్, ఇంకోటే చెప్పుకున్నాం ఏంటి, కెన్ దే మేక్ communicate to all of them, or they have to, you make an MOU with tourism department, you have to leave an instruction to all the MPTOs saying that what are the most picturesque locations or picturesque panchayats where we could encourage film tourism or any kind of tourist. అంటే నాకు రెవెన్యూ జనరేషన్కి వాట్ ఆర్ ద మల్టిపుల్ ఆప్షన్స్. ఈవెన్ ఇఫ్ యూ కన్స్ట్రక్ట్ ఎ బిల్డింగ్, పంచాయత్ ఇస్ అబండెంట్ సర్ప్లస్ ఫండ్స్ ఉన్నప్పుడు దే కెన్ బిల్డ్ అ షాపింగ్ కాంప్లెక్స్ ఆర్ స్మాల్ షాప్స్ వేర్ ఇట్ బికమ్స్ అ కన్సిస్టెంట్ రెవెన్యూ. అవి కూడా ఎక్స్ప్లోర్ చేయమని చెప్పండి. దే హ్యావ్ టు కంపీట్ లైక్ అ ప్రైవేట్ పర్సన్. సో సార్ చెప్పినట్లు మనం ఎక్కడ అయితే ఏం ఎన్టీఆర్ డిపిఓ రెస్పాండింగ్ సార్. లావణ్య చెప్పండి. Sir, NTR DPO responding, sir. Sir, with your permission, sir, in addition to this voice, sir, మీరు ఏదైతే చెప్పారో మాకు 24-25లో ముప్పాళ్ళ గ్రామ పంచాయతీకి 1 crore అమౌంట్ వచ్చింది సార్. సో దాంట్లో 25 నేషనల్ పంచాయతీ అవార్డు కింద సార్. సో దాంట్లో విత్ PDO నేను ఇద్దరు డిస్కస్ చేసి 25 lakhs తో 50 kilowatt సోలార్ కంప్లీట్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కి, PWS స్కీమ్ కి, స్ట్రీట్ లైట్ కి అంతా కలిపి కన్సంప్షన్ అనేది మాకు 8,000 units ఉంది సార్. 50 kilowatts తో 5,000 units వరకు కన్జ్యూమ్ అయ్యేలాగా ప్లాన్ చేసి ఇన్స్టాల్ చేసాం సార్ మేము. దీనికి ఇన్ అడిషన్ టు దట్ ఆ వెండర్ ని రిక్వెస్ట్ చేసి
అదే మండలంలో ఉన్న 4 జీపీలు సార్, పున్నవల్లి, పోపూరు, విబరింతులపాడు, మునగాలపల్లి అనేది చాలా చిన్న హౌస్ హోల్డ్స్ సార్. 231 హౌస్ హోల్డ్స్, 181 హౌస్ హోల్డ్స్, అరౌండ్ 67,000, 59,000 కలెక్షన్ సార్ దానికి పంచాయతీవి. వాటికి 3 కిలోవాట్స్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ మీద రిక్వెస్ట్ చేసి వేయించాను సార్. వాటికి కరెంట్ బిల్లు లేకుండా ఉండేలాగా చేయాలి అని చెప్పేసి ఇది ఒకటి చేశాం సార్. పీడిఓ ఇస్ ఆల్సో హియర్ సార్. My heartfelt congratulations, all on సాయిరామ్ సార్. amazing initiative, Sai Namgar. Congratulate both of you. I think we should take a lead from them. Sir, Lavanya, you are the member in the committee, so you can officially include this in the recommendation, Lavanya. And the more number of, I think, yeah, all of you should be good at innovating things. Give me all the possibilities where we can generate revenue for Panchayat. Thank you for empowering women committee, sir. Thank you, sir. Oh, it's unknowingly it has become a woman. Okay, good. సార్ ఒక సబ్మిషన్ Right. సార్ ఒక సబ్మిషన్ సార్. ఇప్పుడు మనం జనరల్ గా లైసెన్స్ ఉన్నప్పుడు ఎక్కడైనా ఏ యూనిట్ వెళ్ళినా సరే వాళ్ళు ఫ్రేమ్ చేసుకొని మరీ ఉంటారు సార్, మాకు ఇన్ని రోజులు లైసెన్స్ ఉందని. ఇఫ్ పాసిబుల్ మనం ఈ హౌస్ ట్యాక్స్ కూడా అట్లీస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఇండస్ట్రీస్ కి వాళ్ళకి డిస్ప్లేలో కంపల్సరీ పెట్టమంటే మనకు అసలు బై వర్చ్యూ ఆఫ్ వాకింగ్ తో అర్థం అయిపోతుంది సార్ అది ఉందా లేదా అనేది. That's a అదొకటి good ఉంటే అన్ని suggestion. కవర్ అయిపోతుంది. Fantastic. We will enable it in Brilliant suggestion, sir. Brilliant suggestion. We'll enable it. ప్రతి అసెస్మెంట్ కి ఒక ఫ్రేమ్ వచ్చేస్తుంది. ఇట్స్ గుడ్ సజెషన్. అది ఓన్లీ అంటే హౌస్ కాకుండా సార్ మేజర్ మనం ఎవరైతే కవర్ చేస్తాం అట్లాగా అన్నిటికీ ఇచ్చేస్తాం. స్వర్ణ పంచాయతీలో ఎవరికి వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. యూ కెన్ ఎన్ఫోర్స్ ఫర్ ఎవర్ యూ వాంట్. సో మ్యాండేటరీ పెట్టేస్తాం సార్. మనం ఒక స్కూల్ కి వెళ్ళినా సరే యాజ్ ఎ పేరెంట్ వీ కెన్ చెక్ వెదర్ దే ఆర్ అసలు కడుతున్నారు లేదా తెలిసిపోతుంది. ఇంకా వాళ్ళు కూడా కంపల్సరీ లేకపోతే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది అనుకుంటే మనకి We'll confirm. Sir,